వెల్కమ్ టు ఐబీటీవీ. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ జగన్ను కలిసిన కరేడు రైతులు చంద్రబాబు పాలనలో భూములు లాక్కోవాలని చూస్తున్నారని ఆరోపణ. పచ్చని పంట పొలాల అన్యాయంపై రైతుల ఆందోళన. మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన వైఎస్ జగన్. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. విద్యా వ్యవస్థపై ప్రశ్నలు. ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుల అర్హతపై బండి సంజయ్ వ్యాఖ్యలు. కనీసం డిగ్రీ కూడా లేని ఉపాధ్యాయులు ఉన్నారని కేంద్ర మంత్రి ఆందోళన. రాజమండ్రి సాయి హాస్పిటల్లో ఎస్ఎస్ఐ మంత్ర రోబో ఆవిష్కరణ. వైద్య రంగంలో సాంకేతిక పరిణామం. సరికొత్త రోబో ప్రారంభం. కందుల దుర్గేష్ చేతుల మీదుగా ప్రారంభం. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే సాయి హాస్పిటల్ నూతన అధ్యాయమని వెల్లడి. కాకినాడ జిల్లా తేటగుంట కెనరా బ్యాంకులో భారీ గోల్డ్ స్కామ్. బ్యాంకు ముందు నిరసనకు దిగిన ఖాతాదారుడు. తాకట్టు పెట్టిన బంగారం తమకి ఇవ్వాలంటూ నినాదాలు. బ్యాంకు మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. డీటెయిల్స్ చూస్తే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి బనకచెర్లకు నీళ్లు అందకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు వ్యూహం సాధించడమే లక్ష్యంగా కాళేశ్వరాన్ని అడ్డుకోవడం జరుగుతుందని రేవంత్ అన్నారు. టీటీడీ అధికారులపై విమర్శలు చేస్తూ ప్రాజెక్టు నీళ్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. కాళేశ్వరాన్ని బండబెడుతున్నావు, రేపొచ్చే కమిషన్ ఏదైతే ఉంటుందో ఆనాటికి మనం గోదావరిలో ఇప్పటికే మనకు హక్కుగా ఇచ్చిన జీవోల ద్వారా ఇచ్చిన 960 టీఎంసీల నీళ్ళని మేము ఆల్రెడీ వాడుకుంటున్నాం. పై వచ్చే నీళ్ళలో కూడా మాకు ఇంకా అక్కరుంది, కొత్తగా ప్రాజెక్టులు మొదలుపెట్టుకుంది అని చెప్పి మనం చెప్పాల్సిన దాన్ని కాళేశ్వరం ద్వారానే 150 టీఎంసీల నీళ్ళు మేము వాడుతున్నామని చెప్పాల్సిన విషయాన్ని దాచిపెట్టి చంద్రబాబుకు కావాల్సిన పద్ధతుల్లో, బనకచెర్లకు కావాల్సిన పద్ధతుల్లో నువ్వు యాక్షన్ చేస్తూ ఉన్నావు. ప్రతి అక్షరం నీళ్ళ విషయంలో నువ్వు మాట్లాడుతున్న ప్రతి అక్షరం చంద్రబాబు రాసి పంపిందే. చంద్రబాబు ఏజెంటు ఇక్కడ ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ద్వారా రాసిచ్చిన స్క్రిప్టులు చదువుతూ తెలంగాణ రైతులు పెట్టిన భిక్ష నీ పదవి, దాన్ని ఉపయోగించుకొని అదే రైతాంగానికి ద్రోహం చేస్తున్నావు. దానికి తోడు స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు వేలాది లారీలను పెట్టి ఇసుక తోడుతున్న తొడేళ్ళు అక్కడ దుర్మార్గంగా కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి నీవు, నీ మంత్రులు, నీ మంది మార్బలం చేసే దుర్మార్గం కొరకు కాళేశ్వరం నీళ్ళని ఇవ్వటం లేదు ఇవాళ నువ్వు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాలన రాష్ట్ర ప్రజలకు ఎమర్జెన్సీని తలపించే విధంగా మారింది. ప్రజలకు నిరసన తెలిపే అవకాశం లేకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టార్గెట్ చేసుకుంటూ దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జడ్పీ చైర్పర్సన్ హారికపై దాడికి పాల్పడడం సంచలనంగా మారింది. పోలీసుల ఎదుటే టీడీపీ గుండాలు రెచ్చిపోయి ప్రదర్శించిన చర్యలు ఆందోళనకరంగా మారాయి. రాష్ట్రంలో టీడీపీ కార్యకలాపాలు ప్రజల్లో తీవ్ర అసహనాన్ని రేకెత్తిస్తున్నాయి. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. వాళ్ళే ఉన్నారు, వచ్చింది వేల మంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వచ్చాడు. అక్కడికి ఈ ఎల్లో మీడియా ఫోటోగ్రాఫర్ పోవడం అది అసలు కరెక్టేనా? నీ దానికి ఎక్కడికైనా సాక్షివాడు వస్తే వెంటబడి కొడుతున్నావే. తెలుగుదేశం పార్టీ రిలేటెడ్ దాంట్లో, అందుకే ఇప్పుడు ఎవరు అటు పోవట్లే ఇటు పోవట్లే, ఓ పెద్ద మనుషుల ఒప్పందంలాగా ఉంది. ఆ ప్రోగ్రాంలకు సాక్షి వాళ్ళు పోవట్లా, ఈ వైఎస్ఆర్సీ ప్రోగ్రాంలు పోవాలి రావట్లా. ఎందుకు? అక్కడికి వచ్చిన తర్వాత అనవసరమైన అన్వాంటెడ్ ఇవేమైనా జరుగుతాయేమో అనేది అది ఎవరి కంట్రోల్లో ఉండదు. అప్పుడు ఏదైనా ఏం జరిగిందో తెలియదు. ఆ ఫోటోగ్రాఫర్ నీట్గా ఉన్నాడు, ఎక్సెప్ట్ 4-3 బటన్లు తీసుకోవడం తప్ప. అతను ముందు వెళ్ళి ఒక కంప్లైంట్ ఏదో ఇచ్చాడు, మూగదెబ్బలు ఏదో తగిలాయి, కెమెరా తీశారు, లాక్కున్నారని ఏదో చెప్పాడంటే దట్స్ ఎ కేస్. ఓకే, హీ హ్యాజ్ ఎవరీ రైట్ తను పోయి ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి. పోలీసు నిజంగానే చేసుకోవడం అభ్యంతరం. ఇప్పుడు దాన్ని దేనికి మార్చారు? అటెంప్ట్ మర్డర్ అంట. వేసిన దాన్ని, ఎఫ్ఐఆర్లో ఉన్నదాన్ని మార్చి మళ్ళీ మెమో వేసి
అటెంప్ట్ మర్డర్ కిందకి మార్చారు. పోలీసు ఉండేది దీనికా? ప్రతిపక్షాలను టెర్రరైజ్ చేయడానికా? కడుపు మండిన రైతులను టెర్రరైజ్ చేయడానికా? అర్థం కావట్లా. ప్రసన్న కుమార్ రెడ్డి సీనియర్ మోస్ట్, అంటే 6 టర్మ్ ఎమ్మెల్యే, ఆయన 6 టైమ్స్ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినా. వాళ్ళ ఫ్యామిలీ డికేడ్స్ టుగెదర్ పాలిటిక్స్లో ఉన్నారు. ఆయన ఇంటి మీదకి ఒక 100 మంది 200 మంది పోయినారు. ఆ విజువల్ చూడండి. కేవలం నేను ఏది చూపిస్తున్నానంటే పోలీస్ అపతి అంటారా, లేకుంటే పోలీస్ ప్రేక్షక పాత్ర అంటామా, లేకుంటే పోలీస్ అటువైపు నుంచి ఇన్స్టిగేటర్స్ అంటామా, ఎవరైతే అటాకర్స్ ఉన్నాడో వాళ్ళకు ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్ళు అందామా, జనమే నిర్ణయించుకోవాలి. అది చూస్తే అది ఒక్కసారి ఆ వీడియో పెట్టుకుంటే అక్కడే ఉన్నారు. అలా మామూలుగా పోతున్నారు, మామూలు ఒప్పుకుంటా వస్తున్నారు. రాజమండ్రి సాయి హాస్పిటల్లో సరికొత్త నవతరం SSI మంత్ర రోబో ఆవిష్కరణ జరిగింది. వైద్య రంగంలో అత్యాధునిక సాంకేతికతను ఆవిష్కరించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ రోబో ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రులు కందుల దుర్గేష్ వర్చువల్గా ఆవిష్కరణ చేశారు. సాయి హాస్పిటల్ ఈ రోబో ద్వారా వైద్య రంగంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించి ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించనున్నట్లుగా ప్రకటించారు. అతి తక్కువ సమయంలో మాకు సమయాన్ని కేటాయించి ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీ కందుల దుర్గేష్ గారికి అలాగే కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవటం ద్వారా ఆరోగ్య రంగానికి మాత్రమే కాకుండా గోదావరి జిల్లాల నమ్ముతుంది. మా ఆలోచన విధానానికి మద్దతుగా వారి విలువైన సమయాన్ని కేటాయించి ఈ ఆవిష్కరణకు విచ్చేసిన మంత్రి గారు శ్రీ దుర్గేష్ గారికి అలాగే మరోసారి సవినయంగా విన్నవిస్తున్నాం. మా నాయకుల మద్దతు, మా వైద్య నిపుణుల కృషి, ప్రజల విశ్వాసంతో రాజమహేంద్రవరాన్ని ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా 1, 2, 3 చెప్తాను. మినిస్టర్ గారు అన్వీల్ రోబో చెప్తారు, అప్పుడు అన్వీల్ చేయండి. ఓకే సరే, రెడీ? 1, 2, 3. థ్యాంక్ యూ. ఆహ్వానాన్ని మన్నించి సమయంలో మరి సాయి హాస్పిటల్ యాజమాన్యం వారు మరొక నూతన మెట్టు ఎక్కే ఈ తరుణంలో వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ చేసిన సంచలన వ్యాఖ్యలపై నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. తమ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో తమ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన వారిని తీవ్రంగా నరుకుతామని ఎమ్మెల్సీ అరుణ్ చేసిన వ్యాఖ్యలు ప్రజలను రెచ్చగొట్టాయి. కంచిక చెల్లెలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ పార్టీకి ఈ వివాదం పెద్ద చిక్కుగా మారింది. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్సీ అరుణ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. అయితే బడిలో పాఠాలు చదువుకునే పిల్లలు ఏదైతే అన్నం తింటారో దాంట్లో కూడా అవినీతి తినేశారు. ఈ సంవత్సర కాలంగా ఏమీ దొరకట్ల. కడుపు మంట, ప్రజల మీద కోపం, లాస్ట్కి మనుషులు అన్న విషయం కూడా మర్చిపోయి మృగాల కింద మారిపోయి రాష్ట్ర వ్యాప్తంగా సైకోల మాదిరి తిరుగుతున్నారు. నిన్న మాట్లాడతాడు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, ఈసారి అధికారంలోకి వస్తాం, జగన్మోహన్ రావు చేసినా చేయకపోయినా, జగన్మోహన్ రెడ్డి చేసినా చేయకపోయినా నేను మాత్రం రప్ప రప్ప నరుకుతా ఇళ్ళ దాకా వెళ్ళి అని. ఏం మృగంగా మారినవా? ఏమి మనిషి అన్న సంగతి మర్చిపోయినావా? ఎట్లా గెలుస్తావు ఈ నియోజకవర్గంలో? ఒక్క అవకాశం ఒక్కసారి ఇచ్చారు మిస్టర్ మొండితోక అరుణ్ కుమార్ నీకు. మేము కూడా సవాల్ ఇస్తున్నావు. నువ్వు మగాడివే కదా, ఏమన్నావు ఆ రోజు?
నందిగామ నియోజకవర్గంలో తంగిరాల సౌమ్య గారు గెలిచినా, రాష్ట్రంలో చంద్రబాబు గెలిచినా సరే నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకొని ఈ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పి ఇక్కడి నుంచి పారిపోతా అన్నావు. ఏమైంది నీ మగతనం? ఎందుకు మాట తప్పావు? ఎందుకు వడమ తిప్పావు? ఈరోజు చేతగాని వాడిలాగా మృగం మాదిరిగా మారి నేను నరుకుతా, ఇళ్ళమ్మడి పడి తిరుగుతా. ఏం కట్టిపడివా నువ్వు? చేతిలో గొడ్డలు పట్టుకొని తిరుగుతున్నావా ఏం నువ్వు? లేకుంటే పిచ్చెక్కి తిరుగుతున్నావా? మీ ఓట్లు అన్నాను పోయి ట్రీట్మెంట్ తీసుకుంటాడు అప్పుడప్పుడు. కేంద్ర మాజీ ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని సందర్శించారు. ఆలయ మహాద్వారం వద్ద ఈవోఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజీవ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. శ్రీశైలం స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజీవ్ కుమార్ ఆలయ ఆవరణలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించారు. ఈ సందర్శనతో రాజీవ్ కుమార్ భక్తుల మన్ననలను పొందారు. శ్రీశైలం ఆలయం అతిథులకు ఆత్మీయ స్వాగతం పలుకుతూ పూజా కార్యక్రమాలు నిర్వహించింది. చందునాయక్ హత్య కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ చైతన్య కుమార్ వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం 10 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. స్పాట్లో దొరికిన బుల్లెట్ల పరిశీలనలో ఒకే వెపన్తో ఫైరింగ్ చేసినట్లు నిర్ధారణ అయింది. నిందితులు ఉపయోగించిన కారును గుర్తించామని డీసీపీ చెప్పారు. 2022లో జరిగిన ఓ హత్య కేసులో చందునాయక్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇటు పాత కక్షల కారణంగా హత్య జరిగిందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందని డీసీపీ చైతన్య కుమార్ తెలిపారు. జలాశయంలో వరద తగ్గితే నిరాశ అవుతున్న మంచివారు. ఈ అవధిలో శ్రీశైలం జలాశయంలో ఏకైక హాట్ వాటర్ ప్రవాహం ఉంది. దీంతో వరద తగ్గిన నీటి ప్రవాహం సుజాతాగరి జలాశయానికి అద్దంగా కోసం ప్రయాణిస్తోంది. ఇది జలాశయం నిర్మాణ కార్యాలయాన్ని గుర్తించడానికి ఒక ముఖ్యమైన వర్షం అయితే మళ్లీ వచ్చిన వాటర్ రిలీజ్ అవుతోంది. ఈ ప్రవాహం మూలంగా జల సంతృష్టిని పెంచేందుకు కాదు, భూమిని కూర్చేందుకు కూడా ఉంది. బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. జగదీష్ రెడ్డి చేసే విమర్శలు వాస్తవాలను వదిలి నిరాశ, నిస్సహాయతలతో కూడినవే అని అన్నారు. అంతేకాకుండా ఒక్క ప్రాజెక్టుని కూడా పూర్తి చేయకుండా అబద్ధాలు చెబుతున్నారని నిప్పులు చెరిగారు. అద్దంకి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతుండగా ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి. చేస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్క ప్రాజెక్టు కట్టకుండా కనీసం ఎస్ఎల్బీసీ టన్నెల్ కూడా పూర్తి చేయలేని ఒక దివాలాకోరు ప్రభుత్వం ఇలా గతంలో పాలించింది. ఇలా రేవంత్ రెడ్డి గారు అంటున్న మాటలకు మహిళల నుంచి స్పందన రాలేదని, లేదంటే ప్రజల నుంచి స్పందన రాలేదని ఇలా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు. అక్కడున్న ప్రజల్ని అడిగితే తెలుస్తుంది ఏ విధంగా రెస్పాన్స్ వచ్చిందనే విషయం. అది పక్కన పెట్టండి. ఫస్ట్ ఇలా రికార్డు స్థాయిలో పంట మీరు కట్టిన ప్రాజెక్టుల వల్ల వచ్చిందా? నాగార్జున సాగరో, శ్రీశైలమో, లేకపోతే ఏ ప్రాజెక్టుల వల్ల మీరు కట్టినాయో చెప్పండి. కాబట్టి మీ యొక్క అస్తిత్వం కోల్పోతున్న క్రమంలో ఏదో కేసీఆర్ను మెప్పించడానికో, లేకపోతే మిమ్మల్ని తిట్టినందుకు ఏదో దాన్ని నేను ఉన్నా అని చెప్పుకోవడానికి తప్పితే దాంట్లో ఏముంది మీ ప్రెస్ మీట్లో? కేవలం ఎలా
కేసీఆర్ భజన పరుల యొక్క బాగు జరిగింది గత ప్రభుత్వంలో తప్పితే మరొకటి కాదు. ఈరోజు ప్రతి కార్యక్రమం ప్రజల కొరకు చేస్తున్న అంశాన్ని మీరు జీర్ణించుకోలేక చేస్తున్న అక్కసుతో చేస్తున్న స్టేట్మెంట్స్గా చూడాల్సింది తప్పితే దీంట్లో కొత్తదనం ఏముంది? తుంగతుర్తి ప్రాంతానికి బునాది గాని కాలువ కానీ లేదంటే గంధమల్లతోని వచ్చే ప్రత్యామ్నాయ కాలువ కానీ లేదంటే గతంలో దేవాదుల సంబంధించిన ప్రాజెక్ట్ అది కాంతనపల్లి నుంచా లేకపోతే ఇతరత్ర ఎక్కడి నుంచి అయినా సరే తీసుకురావాల్సిన పరిస్థితి గత 9 సంవత్సరాల్లో ఉండే. ఇప్పటి వరకు తుంగతుర్తికి సంబంధించి ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి మిడ్ మానేరు నుంచి వచ్చే నీళ్ళని ఇలా ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2కి ఇచ్చి దాన్ని మేము తెచ్చినామని చెప్పి ఇన్ని రోజులు గఫాలు కొట్టుకున్న పరిస్థితి. ఈరోజు కాళేశ్వరం వల్లనే మొత్తం. చేవెళ్ల నియోజకవర్గంలో రైతుల భూముల వివాదం మరింత ముదురుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్కేపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 180లో ఉన్న 99.14 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తోంది. ఈ చర్యలపై రైతులు ఆగ్రహంతో తిరగబడుతున్నారు. రైతులకు అండగా నిలిచిన రాజేంద్రనగర్ బీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. భూముల కోసం రైతులు చేపట్టిన పోరాటం, ప్రభుత్వంపై నిరసన ఇంకా కొనసాగుతుండగా ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో వేచి చూడాలి. మీకు దయారాని ఇచ్చిన భూములు పట్టాలు రాని అన్నా మీకు జై తెలంగాణ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగ రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగ రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగ రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే రైతులు లేనిది రాజ్యం లేదు రైతు లేనిది రాజ్యం లేదు రైతు లేనిది రాజ్యం లేదు రైతు లేనిది రాజ్యం లేదు రైతు లేనిది రాజ్యం లేదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సాక్షి పత్రికకు వ్యతిరేకంగా చంద్రబాబు ఎల్లో మీడియాతో కలిసి కుట్రలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాక్షి పత్రికకు ఒక్క యాడ్ కూడా ఇవ్వకుండా ఆర్థిక నష్టం కలిగించాలని ప్రయత్నిస్తున్నారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు మొదటి 4 ఏళ్లు ఈనాడు యాడ్స్ తీసుకుపోయింది. 5వ సంవత్సరంలో తమకు యాడ్స్ వద్దని ఈనాడు యాజమాన్యం నిర్ణయించింది. ఇటు సాక్షి సర్క్యులేషన్ తగ్గించేందుకు గత కొంతకాలంగా న్యాయస్థానాల్లో ఈనాడు దాఖలు చేస్తున్న కేసులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అత్యధిక సర్క్యులేషన్ ఉన్నటువంటి 2 తెలుగు దినపత్రికల్లో ఉన్నాయి. ఒకటి ఏదైతే సాక్షి దినపత్రిక, 2 ఈనాడు. ఈ రెండింటికి అత్యధిక సర్క్యులేషన్ ఉంది. 3వ ప్లేస్ లో ఆంధ్రజ్యోతి ఉంటుంది. సో అయితే ఏదైనా అత్యధిక సర్క్యులేషన్ ఉన్న దినపత్రిక కొనుక్కోమన్నప్పుడు వాళ్ళ ఇష్టం ఏదైనా కొనుక్కోవచ్చు. దానికి సంబంధించిస్తే అది కేవలం సాక్షిని కొనుగోలు చేయడానికే ఇచ్చారు. సాక్షినే కొనుగోలు చేయమని చెప్పి, సాక్షి దినపత్రికనే కొనుగోలు చేయమని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చారు అది అని చెప్పి ఈనాడు దినపత్రిక హైకోర్టుకి వెళ్ళింది. సో ఈనాడు దినపత్రిక హైకోర్టుకి వెళ్తే హైకోర్టు దాన్ని తోసిపుచ్చేస్తే దాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వేసినటువంటి పిటిషన్ తిరస్కరిస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చేసింది? ఢిల్లీ హైకోర్టుకి బదలాయించింది. సో ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించుకోండి అని చెప్పి ఢిల్లీ హైకోర్టుకి వెళ్తే ఢిల్లీ హైకోర్టులో సాక్షి దినపత్రిక తరపున అలానే ఏదైతే ఈనాడు దినపత్రిక తరపున వాళ్ళు వాదనలు వినిపించినటువంటి సందర్భంలో ఏదైనా సర్క్యులేషన్ ఉన్నటువంటి దినపత్రికను కొనుగోలు చేయమన్నారు. పర్టికులర్ గా సాక్షి అని అక్కడ చెప్పలేదు కదా. సో అయినా మీకు వచ్చిన నష్టం దానికి అని చెప్పి ఈనాడు మీద ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ దానికి సంబంధించి మీద అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గరికి, సీఎస్ దగ్గరకు పోండి. సో అయినా ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఇది లేదు కదా, పత్రిక ఇప్పుడు కొనుగోలు చేయట్లేదు కదా అని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించింది. అప్పుడు ఇంకో కుట్ర కూడా వాళ్ళు పన్నారు. ఏమనంటే ఈ పత్రిక సంబంధించినటువంటి సర్క్యులేషన్ ఎంతెంత ఉందని చెప్పి ఏదైతే రిలీజ్ చేయాలో దానికి సంబంధించి కూడా ఈని పరిగణలోకి తీసుకోవద్దని చెప్పి వాళ్ళు అక్కడ ఢిల్లీలో ఏదైతే ఈ సర్క్యులేషన్ రాజీ చేసే వాళ్ళ దగ్గర కూడా వెళ్లి, సో వాళ్ళ దగ్గర కూడా ఈనాడు వెళ్ళి ఇప్పుడు ఈ కొనుగోలు చేసేటటువంటి పత్రికలు దీంట్లో పరిగణలోకి తీసుకోవద్దు, ఇవి కూడా కలిపితే సర్క్యులేషన్ వాళ్ళకి ఎక్కువైపోయిందని. కానీ వాస్తవంగా చూస్తే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమవుతుందని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్ ఫిర్జాదీగూడలోని తన ఛానల్ కార్యాలయంలో మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లను పక్కదోవ పట్టించేందుకు కొందరు కవితతో కలిసి నాటకాలు ఆడుతున్నారని అన్నారు. దాడి అంశంలో కవితదే తప్పు అని బీఆర్ఎస్ నేతలు మౌనంగా ఉంటే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ మద్దతు అందించిన విషయంలో దౌర్భాగ్యం ఉందని విమర్శించారు. మొన్న ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో కల్వకుంట్ల కవిత గారు కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే, అవునా కాదా? కాంగ్రెస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారు జైన్ కావడానికి రంగం సిద్ధమైండే. ఇప్పటి కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ అనధికారిక అనుబంధ సభ్యురాలుగా కొనసాగుతా ఉంది. ఇది స్పష్టమైతా ఉంది. లేకుంటే 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ వ్యవహారం ఏదైతే ఉందో అది తేలక ముందుకే, అది పట్టాలెక్కక ముందుకే ఈమె సంబరాల కార్యక్రమాలు చేసుకోవడము, అటు ప్రభుత్వం ఈమెకు మద్దతుగా నిలబడము, ఇవన్నీ చూస్తా ఉంటే కల్వకుంట్ల కవిత గారు కాంగ్రెస్ పార్టీతో మిలాఖాత్ అయిన విషయం స్పష్టంగా అర్థమైతా ఉంది. రేవంత్ రెడ్డి క్లబ్బులకు పబ్బులకు రాను అని చేసిన వ్యాఖ్యలపై గాదరి కిషోర్ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి జీవితం జూబ్లీహిల్స్ క్లబ్ నుంచే ప్రారంభమైందని, అక్కడే ఆయన సొసైటీలలో ఫ్లాట్ తీసుకుని పక్కన ఫ్లాట్ ఓనర్లను బ్లాక్మెయిల్ చేస్తూ బతికినోడని ఆరోపించారు. శుద్ధపూస లెక్క మాట్లాడుతున్నారంటూ గాదరి కిషోర్ విమర్శించారు. రేవంత్ రెడ్డిపై ఈ ఆరోపణలు రాజకీయ వ్యాజ్యంలో కొత్త చర్చలకు దారితీశాయి. కానీ నీ కొండారెడ్డిపల్లి నీ సొంత ఊరు ఉంది కదా, నీ ఊళ్ళో మరి మొత్తం నీ ఊరికి వచ్చేటువంటి రోడ్డు విషయంలో కానీ, నీ ఊళ్ళో ఇచ్చినటువంటి 24 గంటల కరెంటు విషయంలో కానీ, నీ ఊళ్ళో రైతు బంధువు, నీ ఊళ్ళో రైతు రుణమాఫీ, మరి ఇవన్నీ ఒకటి చేసిండు. నీ 24 గంటల కరెంటు కూడా మా జగదీష్ రెడ్డి ఇచ్చింది ఊరికి. మరి నువ్వేంత పొడుగు మాట్లాడినావు. అక్కడ ఉన్నటువంటి రైతు రుణమాఫీ జరగలేదని చెప్పేసి కవర్ చేయడానికి పోయినటువంటి మహిళా జర్నలిస్ట్ మీదనే కదా నీ ఊరిలో పెట్టేసి వాళ్ళ మీద దాడి చేపించే ప్రయత్నం చేస్తావు. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే అసలు జగదీష్ రెడ్డి గారికి ఏం లేదట, అప్పుడు గంజికే లేకుండా ఇప్పుడు బెంచ్ తిరుగుతుంది. రెండు తప్పే, ఎందుకంటే ఈయనకు బెంచ్ కూడా లేదు జగదీష్ రెడ్డికి, అది కూడా తప్పే. పక్కనే ఉండే మరి పక్క పంటి 10 కిలోమీటర్లే నీ మీటింగ్ కానించి, మరి పోయి చూసేస్తే అర్థమవుతుండే కదా ఆయనకు ఉన్నటువంటి భూములు ఏందో, ఆయనకు ఉన్నటువంటి గడేందో. ఆ ఊరు మొత్తంలో ఆయన ఇల్లే పెద్దగా ఉందని చెప్పేసి ఆయన ఇంట్లోనే ఎస్సీ హాస్టల్ నడిపించేది. ఎస్సీ హాస్టల్ ఆయన ఇంట్లో నడిపించేది. అది సమితి ఉంటుండే నాగారం గతంలో. అంత పెద్ద ఇల్లు, పెద్ద కుటుంబం, ఆయన భూస్వామి. నీ ఊరికి పోయి చూద్దాం పారాదు, నీ ఊరికి పోయి చూద్దాం. నువ్వు వేడికెళ్ళి వచ్చినావు, గోడల మీద రాతలు, గోడలు దుంకుడు, తర్వాత స్క్రీన్ ప్రింటింగ్. నీ బతికెంత మరి? నువ్వు వేడికెళ్ళి వచ్చినావు, సరే అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయినావు. ఆయన ఈ రోత మాటలు, రోత డైలాగులు మానవాయిగా ఏదైనా మాట్లాడితే వ్యక్తిగతమైన దూషణ, అది కేసీఆర్ గారి గురించి మాట్లాడినా, కేటీఆర్ గారి గురించి మాట్లాడినా, ఇంకో వ్యక్తి గురించి మాట్లాడినా. ఈయన మాట్లాడుతున్నాడు ఈయనకేం లేకుండే చాలా సంపాదించి చూద్దాం పారు జగదీష్ రెడ్డి అని. అరే మేమన్నాడు కాదు నాయన, నీ పక్కపొంటి నిలబడాడు కదా స్థానిక శాసనసభ్యుడు. మొన్న వీడియో వైరల్ అయ్యి చూసినావు కదా నువ్వే. వాని దుకాణం వల్ల కూర్చోబెట్టుకొని పైసలు అడుగుతుంటే కళ్ళ ముందర కనపడ్డది కదా, మొత్తం వైరల్ అయింది కదా. వాని పక్కపొంటి నిలబెట్టుకొని ఈయన వీడియో వైరల్ అయింది, ఈయన వీడియో వైరల్ అయింది. ఈడు దొంగే కదా. కాబట్టి వీళ్ళిద్దరు జగదీష్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. అది ఏమన్నా ముద్దుకుందా ముచ్చట? దయాల వేదాలు వలించినట్టు ఉంది ముచ్చట. ఓటుకు నోటు దొంగ, వైన్ షాపులు దొంగ, ఇద్దరు పక్క పొంటి నిలబడి మాట్లాడుతారు. వీళ్ళ విమర్శించేది అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పని అంటున్నాం మేము. మా నియోజకవర్గాల్లో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, మా జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, కేసీఆర్ గారు తెలంగాణ వ్యాప్తంగా చేసినటువంటి అభివృద్ధి విషయంలో కానీ మాట్లాడదామంటే మొన్న సవాల్ విసిరిండు. మరి రావే నాయన అని చెప్పేసి కేటీఆర్ గారు వస్తే క్లబ్లకు పబ్లకు రాను అని చెప్పి డైలాగ్ చెప్పి. వైఎస్ఆర్సీపీ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కరేడు రైతులు కలిశారు. తమ పచ్చని పంట పొలాలను నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బలవంతంగా లాక్కోవాలని చూస్తుందని వారు ఫిర్యాదు చేశారు. భూములను లాక్కుంటే తమ పరిస్థితి ఏంటని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ రైతులకు ధైర్యం చెప్పారు. వారి పోరాటానికి పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే గ్రామానికి కూడా వస్తానని జగన్ హామీ ఇచ్చారు.
కాకినాడ జిల్లా తేటగుండ కెనరా బ్యాంక్లో భారీ గోల్డ్ స్కామ్ బయటపడక ఖాతాదారులు బ్యాంకు ముందు ఆందోళన చేపట్టారు. తాకట్టు పెట్టిన బంగారం తమకు ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ బ్యాంకు మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో 250 మంది ఖాతాదారుల బంగారం మాయమైందని, నెల రోజుల్లో బంగారం లేదా నగదు ఇస్తామని బ్యాంకు హామీ ఇచ్చింది. అయితే ఈ 5 నెలల వడ్డీ ఖాతాదారులు చెల్లించాలన్న బ్యాంకు నిర్ణయానికి ఖాతాదారులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఏదైనా మీరు చెప్పాలి, మాకు లెక్కలా ఇచ్చారు పర్టికులర్ గానే మాకు లెక్కలా ఇచ్చారు. మీ సమాధానం చెప్పాలంటే 3 నెలల 10వ తారీఖు నేను 5 నెలల బట్టి తిరుగుతున్నాను. 5 నెలల బట్టి నుంచి 5 నెలల బట్టి తిరుగుతున్నాను. 2 నెలలు పోయాక వచ్చి అప్పుడు బ్యాంక్ అప్పుడు చూసుకుంటా వస్తారు. నాకు లెక్కలా ఇచ్చారు. మీ సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. నాకు లెటర్ ఎందుకు రాయించారు? మీ సమాధానం చెప్పండి. ఉంటాను వస్తే బాగొట్టుకోండి. ఈ డ్యూటీ చేసుకుంటారు. మనం రోజు తెలియదాకా బ్యాంక్ అయిపోయింది. బ్యాంక్ రన్ తెలియాలండి. బాగా ఏళ్ళకాలంగా ఉన్నది బట్టి చెప్తున్నారు. మారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ల చట్టబద్ధతపై 6 నెలల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే 6 నెలలు గడిచినా అమలు జరగకపోవడంతో బీసీలు నిరీక్షణలో ఉన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ విషయంలో అధికారులను ప్రశ్నిస్తూ చట్టబద్ధతపై ఆందోళన వ్యక్తం చేశారు. బీసీల హక్కుల సాధనలో ఈ ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన వెలువడనందున ఈ సమస్యపై మరింత దృష్టి కేంద్రీకరించడం అవసరం. లేకపోతే మీరు మోసం చేసినాం ఏం చేస్తారు? మళ్ళీ మోసం చేస్తారు కామ్ ఉంటారా? ఏ ఉద్దేశం? కామారెడ్డి డిక్లరేషన్ లో మీ అంతకు మీరే 42% చట్టబద్ధత కల్పించి 6 నెలల్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు. 6 నెలలు కాలేదా? మాట్లాడింది మీరు మాట్లాడించిన మాటలు, సిద్ధరామయ్య గారు మాట్లాడిన మాటలు మీవి కావా? చెప్పండి. లేదంటే మేమే వేలాది మంది కర్ణాటక పోయి సిద్ధరామయ్య గారి దగ్గర కూర్చుంటాం. దారి వస్తావా చస్తావా ఏం సంగతి తెలుసుకుందాం అని కర్ణాటక పోతాం. ఆయన అడుగుతాం 42% ఇస్తా అని చెప్పి ఇలా మీరు మాట్లాడుతున్నది ఏమిటి? ఇలా అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేసిండ్రు? చట్టాన్ని ఎందుకు తయారు చేసిండ్రు? ఈ చట్టాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎందుకు పంపించిండ్రు? మీరు పంపించి మళ్ళీ ఇలా క్యాబినెట్ లో తీర్మానం చేసి జీవో అంటారు. ఎవరు చెప్పింది మీకు జీవో? ఎవరు చెప్పిండ్రు? తెలంగాణ ప్రజలు చెప్పిందా? బీసీ ప్రజలు చెప్పిందా? జీవో ఎవరు ఏమన్నాడు? జీవో ఇచ్చి ఆర్డర్ చేస్తే మేం కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా జీవో ఇచ్చిండు. జీవో అయింది 33% బీసీలకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఇవ్వాలని తీర్మానం చేసిండు. ఇలా మీరు జీవోలు చెల్లవని చెప్పి ఎవరు చెప్పింది? మీరు ఇవ్వమని జీవో మీరు 10 మందిని మేనేజ్ చేయొచ్చు, 10 మందిని పైసలతో కొనొచ్చు, 10 మందిని మభ్య పెట్టచ్చు. కానీ లక్షలాది మంది, కోట్లాది మంది ఈ జనాన్ని మీరు కొనలేరు. గుర్తుపెట్టుకోండి. ఈ తెలంగాణ గడ్డ ప్రాణాలకు తెగించి కొట్లాడే గడ్డ, నక్సలైట్ ఉద్యమాన్ని పుట్టించిన గడ్డ, నక్సలైట్ ఉద్యమం గణపతి పుట్టినటువంటి గడ్డ, చాకలి ఏలమ్మ సాయుధ పోరాటం నడిపినటువంటి గడ్డ, కొమరం భీమ్ పుట్టినటువంటి గడ్డ, సర్వారి పాపన్న పుట్టినటువంటి గడ్డ, శ్రీకాంత్ చారి పుట్టినటువంటి గడ్డ ఇది. ఈ గడ్డ మీద మీరు చరిత్ర తెలుసుకోకుండా జీవాలు ఇచ్చి ఎలక్షన్లో పోయి మమ్మల్ని ఏం చేయాలనుకున్నారు? ఇవి ఐబీటీవీ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఐబీటీవీ.